అరికంటే ప్రకృతి అందాలు, అమాయక గిరిజనులు, మనల్ని మనం మర్చిపోయే దృశ్యాలు గుర్తుకు వస్తాయి. అంతేనా, ప్రపంచాన్ని కట్టిపడేసే ఆర్గానిక్ కాఫీ కూడా కేర్ ఆఫ్ అడ్రస్ మన అరకే. అరకులో తయారయ్యే ఆర్గానిక్ కాఫీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. మరి అలాంటి కాఫీ కోసం మన దేశ ప్రధాని మరియు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమన్నారో వారి మాటల్లోనే విందామా? विशाखापत्तनम में इस कॉफी का स्वाद लेने का मौका मिला। इसके टेस्ट की तो पूछे ही मत, कमाल की होती है ये कॉफी। अराकू कॉफी को आप भी अराकू कॉफी का आनंद जरूर लें। మా అరకు కాఫీని ప్రపంచానికి పరిచయం చేయండి. దానివల్ల మా గిరిజనుల బ్రతుకులకి మెరుగవుతాయని చెప్పి వారిని కోరాను. ఒక రోజున నా అరకు కాఫీ ఒక మరో స్టార్ బక్స్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్న ఇంటర్నేషనల్ బ్రాండ్ కావాలి. మరి ఇంతమంది మెచ్చిన ఈ కాఫీ సీడ్ ఎక్కడ పుట్టి పెరిగి మన వరకు చేరిందో తెలుసుకుందామా? విశాఖ అల్లూరు ఉమ్మడి జిల్లాలో విశాఖ తీరానికి 3500 అడుగుల ఎత్తులో ఈ కాఫీ తోటలు సాగు చేస్తున్నారు. అరకు, గూడెం, చింతపల్లి ఏజెన్సీ మండలాల్లో ఈ కాఫీ పండ్లు పండుతున్నాయి. ఈ కాఫీ సైంటిఫిక్ నేమ్ వచ్చేసరికి కఫియా అరేబికా. కాఫీ మొక్క అనేది మైదాన ప్రాంతంలో పెరగదు. దీనికి హిల్ ఏరియా మరియు జంటిల్ స్లోప్ కావాలి. ఫిల్టర్ షేడ్లో మాత్రమే కాఫీ మొక్క పెరుగుతుంది. ఈ ప్రాంతంలో పెరిగే కాఫీ మొక్కలను 5 అడుగుల ఎత్తు వరకు ఉంచుతారు. సముద్ర మట్టానికి 2500 నుండి 3500 అడుగుల ఎత్తులో ఉండాలి. వర్షపాతము సుమారు 1000 మిల్లీమీటర్ల నుండి 1700 మిల్లీమీటర్ల వరకే ఉండాలి. ఉష్ణోగ్రత గరిష్టంగా 15 డిగ్రీల నుండి 25 డిగ్రీల మధ్యలో ఉండాలి. దేశంలో 1600 సంవత్సరంలో బాబు బుడాన్ అనే యాత్రికుడు కర్ణాటక రాష్ట్రంలోని చిక్కమంగళూరు అనే దత్తాత్రేయ కొండల్లో ప్రవేశపెట్టారు. 1898 సంవత్సరంలో బ్రాండీ అనే బ్రిటిష్ దేశస్థుడు మొదటిసారిగా మారేడుమిల్లి అడవుల్లో ఈ కాఫీ మొక్కను ప్రవేశపెట్టారు. మన రాష్ట్ర అటవీ శాఖ వారు 1957 సంవత్సరంలో అనంతగిరి మండలం శంకరమెట్లో 2 హెక్టార్లో స్టార్ట్ చేసి ప్రస్తుతం 4400 హెక్టార్లో సాగు చేస్తున్నారు. అల్లూరు జిల్లాలో కాఫీ బోర్డు మరియు ఐటీడీఏ పర్యవేక్షణలో 1,52,524 హెక్టార్లలో కాఫీ తోటలు సాగు చేస్తున్నారు. ఈ నర్సరీలో ఉన్న కాఫీ మొక్కలను 1 సంవత్సరం 6 నెలలు రేస్ చేసి ఎస్టేట్స్లో నాటుతారు. మార్చ్, ఏప్రిల్ నెలల్లో పడే తొలకరి వర్షాలకు మల్లెపువ్వు లాంటి ఫ్లవరింగ్ వస్తుంది. ఆ ఫ్లవర్ ఇలా కాయలా మారి కాఫీ పండులా పండుతుంది. తరువాత నవంబర్, డిసెంబర్ నెలల్లో కాఫీ పండ్ల సేకరణ స్టార్ట్ అవుతుంది. ఫిబ్రవరి ఫస్ట్ వీక్ కల్లా పూర్తవుతుంది. అల్లూరు జిల్లాలో 4000 హెక్టార్ల దాకా కాఫీ సాగులో ఉంది. ఈ సేకరించిన కాఫీ పళ్ళను బ్యాగులో నింపుకొని ఏపీఎఫ్డీసీ వాహనంలో కాఫీ పల్పరీ యూనిట్కి చేర్చుతారు. పల్పరీ యూనిట్ దగ్గర వేయింగ్ మిషన్ ద్వారా తూకము వేసి లేబర్కు కార్డు ద్వారా కేజీలు నమోదు చేస్తారు. కేజీ పళ్ళు సేకరణ గవర్నమెంట్ వారి రేటు ప్రకారం పేమెంట్ చేయడం జరుగుతుంది. ఈ సేకరించిన కాఫీ పళ్ళను పల్పర్ యూనిట్లో వేసి వాటర్ ద్వారా క్లీనింగ్ చేస్తారు. అలా క్లీన్ చేసిన కాఫీ పళ్ళను మళ్ళీ రెండోసారి దాని మీద ఉన్న జిగురు పోయేంత వరకు పల్పింగ్ చేసి పాచిమెంట్ రూపంలో బయటికి తీస్తారు. ఫ్రెండ్స్, మనం అక్కడ పల్పింగ్లో చూపించాను కదా పళ్ళు ఎలాగా ప్రాసెసింగ్ చేస్తారన్నది. అది తీసుకొచ్చి ఇవి యార్డ్లోని ఎండబెడతారు. ఇక్కడ డ్రై చేస్తారు. వీటిని పాచిమెంట్ అంటారు. ఇది యాడ్లో ఎండబెడుతున్నారు. ఈ కాఫీ సీడ్స్ ఇదేంటంటే 16 రోజులు ఎండబెడతారు. ఇది చూసారు కదా, ఇది ఇందులో ఉన్న వెట్టంతా మొత్తం లాగేస్తుంది. మొత్తం డ్రై అవ్వాలి. డ్రై అయ్యాక ఏం చేస్తారంటే 50 కేజీస్ గన్నీ బ్యాగ్ ఉంటుంది కదా, 50 కేజీస్ గన్నీ బ్యాగ్లో తీసుకొచ్చి ఈ వేయింగ్ మిషన్ మీద పెడతారు. ప్రజెంట్ ఏంటంటే తీసుకొస్తారు, మీకు చూపిస్తాను. ఆ గన్నీ బ్యాగ్స్ తీసుకొచ్చిన గన్నీ బ్యాగ్స్ ఏం చేస్తారంటే ఇవి గొడౌన్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ గొడౌన్స్ దగ్గర స్టోర్ చేస్తారు. ఇక్కడ నుంచి నెక్స్ట్ ఏంటంటే నర్సీపట్నం తీసుకెళ్తారు. చూసారా, అక్కడ పాడేరులో మనం ఎండబెట్టిన యాడ్లో పాచిమెంట్ అది తీసుకొచ్చి మనం నర్సీపట్నం కాఫీ క్యూరింగ్ సెంటర్కి తీసుకొచ్చాం. సో ఇక్కడ నెక్స్ట్ ఏం జరిగే ప్రాసెస్ అనేది మీకు చూపిస్తాం. 5
అభివృద్ధి డివిజన్లో పడిన కాఫీ పార్చ్మెంట్ను ట్రాన్స్పోర్ట్ చేసి నర్సీపట్నం కాఫీ క్యూరింగ్ సెంటర్కి తీసుకువస్తారు. అలా లోడ్ చేసిన బస్తాలని ఇలా తీసుకువచ్చి అన్లోడ్ చేస్తారు. దానిని తీసుకొని రా కాఫీ గొడవంలో స్టోర్ చేస్తారు. చూసారా డిఫరెంట్ ప్లేసెస్లో పాడేరు, అరకు, చింతపల్లి నుంచి అక్కడ ఎండబెట్టిన కాఫీ, అంటే మన అక్కడ అంతా పండిన కాఫీ, సేకరించిన కాఫీ ఎండబెట్టారు కదా, ఎండబెట్టిన కాఫీ తీసుకొచ్చి డైరెక్ట్గా ఇక్కడ కాఫీ క్యూరింగ్ సెంటర్ తీసుకొచ్చేస్తారు. ఈ కాఫీ క్యూరింగ్ సెంటర్లోని ఇక్కడ అన్లోడ్ చేసి ఈ కాఫీ పిక్కలు ఉన్నాయి కదా, ఇవి ఏంటంటే ఎండిన కాఫీ పిక్కలు ఇక్కడ నుంచి మిషనరీకి వెళ్తుంది. ఆ మిషనరీలో ఎలాగే ప్రాసెస్ అవుతుంది అన్నది మీకు చేసి చూపిస్తాను. ఇక్కడ ఏ గ్రేడ్, బి గ్రేడ్ కింద క్వాలిటీ పరంగా డివైడ్ అవుతుంది. అందులో గ్రీన్ ఏదైతే కాఫీ వస్తుందో ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ తీసుకొస్తారు. ఇక్కడ చూసారా ఇంత కార్మికులు కష్టపడుతున్నారు. ఇక్కడ ఏదైతే డివైడ్ చేసిన గ్రీన్ ఇదే, ఈ గ్రీన్ సీడ్స్లో మళ్ళీ ఇంకా బ్లాక్ చేస్తారు. ఈ బ్లాక్ని తీసుకొచ్చి అగోండి బ్లాక్ని సపరేట్ చేస్తారు. అంటే గ్రీన్ సీడ్స్లోనే ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్ ఎలాగైతే డిఫరెంట్ చేస్తారో, డిఫరెంట్ చేశాక మళ్ళీ బ్లాక్ని తీసుకొచ్చి ఇక్కడ కాఫీ తాగే అంత ఈజీ కాదు కాఫీ మేకింగ్ చేయడం అంటే. చూసారా దీని అంత కార్మికుల కష్టం ఉందో. ఫ్రెండ్స్ చూసారా లోపల కాఫీ ఎలా మేక్ చేశారు, దాని గ్రేడ్స్ కింద ఎలా డివైడ్ చేశారు అన్నది మనం చూసాం. సో అది ఏ గ్రేడ్ కింద, బి గ్రేడ్ కింద, సి గ్రేడ్ కింద డివైడ్ చేసిన దాన్ని ఒక లాట్ చేస్తారు. లాట్ చేసింది మనం ఏం చేస్తున్నారు, వాళ్ళు ఒక సెట్ అయిన టైంలోని ఆక్షన్ వేస్తారు. ఆక్షన్ వేసాక బిజినెస్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ఈ కాఫీని కొనుక్కుంటారు. కొనుక్కున్నాక వాళ్ళు తీసుకెళ్ళిపోయి వాళ్ళ సెట్ అండ్ బ్రాండ్స్ కింద మార్కెట్లో రిలీజ్ చేస్తారు. కాఫీ కోసం ఇంత చెప్పాక కప్ కాఫీ తాగకపోతే ఎలా చెప్పండి. ఫ్రెండ్స్ చూసారు కదా కాఫీ మేకింగ్ ప్రాసెస్ ఏంటో. 1920లో అల్లూరి సీతారామరాజుని పట్టుకోవడానికి వచ్చిన బ్రిటిష్ ట్రావెలింగ్ సోల్జర్ ఈ కాఫీ మొక్కను నాటి కాఫీ మొక్కను మనకు పరిచయం చేశాడు. మన అరకు కాఫీని మనమే ప్రమోట్ చేసుకుందాం, గుర్తింపుని తీసుకుని వద్దాం. వాళ్ళు చేసిన మేలు ఏదైనా ఉంది అనుకుంటే బహుశా ఇదేనేమో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను నా గమ్యం. థ్యాంక్ యూ ఆల్.